హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు స్వీట్లో బాదుషా అంటారు కదా, అది ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం అయితే 1/2 కేజీ మైదా పిండి, 1/2 కేజీ పంచదార, ఒక 4 స్పూన్లు నెయ్యి, కొంచెం బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ నిమ్మ చెక్క, తర్వాత ఒక 4 స్పూన్లు పెరుగు తీసుకున్నాను. అయితే ముందుగానేమో ఈ పిండిలోను ఇవన్నీ వేసి కలిపేసుకోవాలంటే నిమ్మకాయ ఒకటి పక్కన ఉంచేయాలి, నెయ్యి కొంచెం, తర్వాత బేకింగ్ సోడా, సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని మనకి చపాతీ పిండి ఉంటుంది కదా అట్లా కలుపుకోవాలి. మరీ అంత గట్టిగా ఏం కలిపి అక్కర్లేదు, జస్ట్ ఆ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ముందు వేసుకొని చక్కగా పిండిని పొడిగా కలిపి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసానండి. అప్పుడైతే పిండి కొంచెం స్మూత్ వస్తుంది. దీనికైతే ఖచ్చితంగా పెరుగు వేసుకోవాలి, పెరుగు వేస్తేనే ఆ బాదుషా టేస్ట్ అనేది వస్తుంది. బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి, అంటే ఒక చిన్న హాఫ్ స్పూన్ అనమాట, చాలా చిటికెడు, ఎందుకంటే మనకి గుల్ల రావడానికి. స్వీట్ కదా, మైదా పిండితో చేసుకుంటే బాగుంటుందండి. గోధుమ పిండి అంటారు కానీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. మైదా పిండి 1/2 కేజీ అయితే పంచదార కూడా 1/2 కేజీ తీసుకోవాలి. అది పక్కన పెట్టేసి ఈలోపు గిన్నెలో ఒక 2 గ్లాసులు పంచదార, అంటే 1/2 కేజీ 2 గ్లాసులు వచ్చింది పంచదారని పాకం చేసుకోవాలి. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్యలో ఒక 7-8 నిమిషాలు పడుతుంది పాకానికి. మరీ తిక్కుగా అవసరం లేదు, ఉడికిపోతే సరిపోతుంది పాకం. అదండి. అయితే 2 గ్లాసులు పంచదార తీసుకున్నాను కదా, 2 గ్లాసుల నీరు తీసుకున్నాను. 2 గ్లాసులు పంచదారకి 2 గ్లాసులు వాటర్ అనమాట. అంటే అప్పుడు మీడియం కన్సిస్టెన్సీ ఉంటుంది, అంటే అది మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా. ఇది ఒక 5-6 నిమిషాలు కొద్దిగా ఉడికిపోయాక దీంట్లో యాలకులను చిన్న దాల్చిన చెక్క వేసాను, వేయిపోయినా పర్వాలేదు. యాలకులు అయితే మెత్తగా పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఇట్లా పాకం కొంచెం ఉడికిపోవాలన్నమాట, మనకు తెలుస్తుంది ఒక 5 నిమిషాల తర్వాత పాకం. యాలకులు చిన్న దాల్చిన చెక్క వేసాను, దంచేసి అది కొంచెం అయ్యాక నిమ్మరసం పిండేసాను. ఇందులో నిమ్మరసం వేసుకోవాలి, పిండిలో పెరుగు వేసుకోవాలి. ఇదైతే గుర్తుంచుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగా వచ్చాయి బాదుషా. ఫస్ట్ టైం నేను చేయడం, కానీ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఎవరైనా నేర్చుకోవాలనుకుని ట్రై చేయొచ్చు. ఇంచుమించుగా 1/2 కేజీ పిండి, 1/2 కేజీ పంచదార కదా, దగ్గరగా ఒక 25 అలా వచ్చాయి బాదుషాలు, మీడియం సైజు. చిన్నవైతే ఇంకెక్కువ వస్తాయి. ఫస్ట్ టైం కదా కొంచెం పెద్దగానే చేశాను. అయితే ఎలా వస్తాను కంగారు పడ్డాను, కానీ అంత బాగా వచ్చింది. వీడియో తీస్తున్నంతసేపు కూడా కంగారు వచ్చింది ఫస్ట్ టైం చేయడం ఇలాంటి స్వీట్ ఒకటి. అన్నిటికంటే చాలా ఈజీ. మనకైతే నన్ను అడిగితే గులాబ్ జామ్ కంటే ఇవి ఈజీ అనిపించింది నాకైతే. అయితే ఇప్పుడు అది కొంచెం మరుగుతుంది కదా, అప్పుడు ఈలోపు మన దీన్ని చపాతీ ఉండేలాగా చిన్నవి, అంటే మన చిన్న పూరీలు చేసుకుంటే ఎంత ఉండి తీసుకుంటే అంత తీసుకొని దాన్ని ఇలాగా రౌండ్గా చేసి జస్ట్ బట్టలు వెళ్తే ఇలా లోపల కట్టే సరిపోతుంది. మరీ రౌండ్గా చేయక్కర్లేదు, మనకి పూరీలు చపాతీలు చేసినట్టుగా, ఎందుకంటే గీతలు ఉన్నా పర్లేదు. అందుకని బాదుషా షేప్ అనేది ఉంటుంది కదా, చిన్న చిన్న పొరలుగా అలా వస్తుంది. జస్ట్ ఇలా ఒకసారి 2 చేతులు రౌండ్ చేసుకొని పోలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మరి పెట్టుకోవచ్చు. ఆయిల్ నేను ముందు గులాబ్ జామ్ వేసాను, సరే ఆయిల్ ఉంది కదా చేసేద్దామని చెప్పి ఆయిల్లోనే చేసాను. ఆయిల్ మరీ వేడిగా మరిగిపోక్కర్లేదు, మనకి చపాతీలు పూరీలు చేసినప్పుడు మరుగుతూ చుట్టూ అట్లా మరగక్కర్లేదు, జస్ట్ వేడెక్కితే అందులో వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అసలుది వేసాక ఒక 10 నిమిషాలు అయితే ఉడకాలండి ఇవి ఆయిల్లో, అంటే బాగా వేగాలి. ఒక 5 నిమిషాలు ఒకవైపు, ఇంకో 5 నిమిషాలు ఇంకోవైపు, ఎందుకంటే లోపల వరకు పిండే కదా మనం జస్ట్ రౌండ్ చేసి పెడతాము, దానివల్ల ఉడకాలి లోపలంతా. పాకం కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి, అంటే మనకి కొంచెం గోరువెచ్చగా కంటా కూడా వేడిగా ఉండాలి పాకం. ఒకవేళ చల్లారిపోతే కొద్ది వేడి చేసుకోవచ్చు, పర్వాలేదు. నేను చేసేసరికి అయితే చక్కగా పాకం వేడిగా ఉంది, చాలా బాగా వచ్చేయండి. తప్పకుండా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అది ఫస్ట్ టైం అయినా సరే బాగా వచ్చాయి, చాలా ఈజీ. మైదా పిండి, కొద్దిగా పెరుగు, కొంచెం బేకింగ్ సోడా, తర్వాత ఒక నిమ్మ చెక్క. 1/2 కేజీకి బాగానే వచ్చాయండి, 1/2 కేజీ పిండికి బాగా వచ్చాయి. చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి నేను చెప్పడంలోనే ఏమైనా సరిగ్గా చెప్పకపోయినా వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థం. ఇవ్వండి, హాఫ్ సైడ్ అయితే వేగింది కదా, మళ్ళీ టర్న్ చేసుకుంటున్నాను.
ఇలాంటివి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక చేసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, తినాలని చేయనివారు సరిగ్గా. అలా ఆయిల్ ఫుడ్లు అవి ఉండేటప్పుడు మాత్రం పిల్లలు స్కూల్కి అది వెళ్ళాక చేసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, అందుకోసం. చాలా ఈజీ అండి. ఒకసారి మనం చేసామంటే ఆటోమేటిక్గా అన్ని మైండ్లో గుర్తుంటాయి. చేసేటప్పుడు ఫస్ట్ టైం అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకుని సరిపోతుంది. ఎప్పుడైనా మనం ఏదైనా స్వీట్ వెరైటీగా చేసుకోవాలంటే చక్కగా చేసుకోవచ్చు. బాగా వచ్చేయండి. టేస్ట్ అయితే చాలా నెయ్యి వేసి కలుపుకున్నాం కదా, మంచిగా టేస్ట్ ఉంది తినేటప్పుడు. మన స్వీట్ షాప్లో అంటే ఏ ఆయిల్ వాడతారని టైప్ వచ్చేస్తుంది. చక్కగా మన ఇంట్లో రిఫైండ్ ఆయిల్తో చేసుకుంటాం అంటే హ్యాపీ, టెన్షన్ చూసారు బాగా వేగాయి. అయితే ఇది ఫస్ట్ వాయి ఇంకా కొంచెం వేగితే ఇంకా బాగుండేమో, అంటే కొంచెం కలర్ అయితే లైట్గా కనిపిస్తున్నాయి. సెకండ్ వాయిలో ఎక్కువసేపు ఇంకా ఉంచాను, ఇంకొక 2-3 నిమిషాలు ఉంచాను అంతే. అయితే లోపలంతా ఉడికిపోయింది, కానీ కలర్ ఇంకా మనకు కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా సెకండ్ వాయిలో. అయితే ఇంకా షేప్ అది కొంచెం మనకి ఫస్ట్ టైం కదా అట్లా రాదు, కానీ జస్ట్ రౌండ్ చేసి బొట్టన వెళ్తూ నొక్కేస్తే సరిపోతుంది. మనం గార్లిక్కి హోల్ చేస్తాం కదా అట్లాగా. చాలా ఈజీగా చేసుకోవచ్చు అని అర్థమైంది ఈ స్వీట్ అయితే. చక్కగా పాకం అయితే కొంచెం సేపు ఉడకనివ్వాలండి. మనం మరీ గులాబ్ జామ్ పాకం అయితే వెంటనే ఆపేస్తాం కదా, జస్ట్ పంచదార కానీ కొద్దిసేపు అదే ఉడకనియాలి పాకాన్ని. ఆ నిమ్మరసం పిండి కూడా మొత్తం గుర్తుంచుకోవాలి. అందుకే వీడియో అయితే ఫుల్గా చూస్తే కొద్దిగా మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదైతే సెకండ్ వాయి. ఈ సెకండ్ వాయి ఉడికినంతసేపు ఫస్ట్ వాయి మనం తీస్తాం కదా, అవి ఆ పాకంలోనే ఉంచాలండి. ఎందుకంటే ఇవి కొద్ది లావుగా ఉంటాయి కదా, పాకాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. మళ్ళీ వెంటనే తీసేయకూడదు గులాబ్ జామ్స్ లాగా. ఇవి ఉడకడానికి 10 నిమిషాలు పడతాయి కదా, ఈ 10 నిమిషాలు అవి అందులోనే ఉంచాను. ఇవి ఉడికాయి అన్నప్పుడు అవి తీసి అప్పుడు ఇవి వేసాను. ఒకవేళ పెద్ద గిన్నె ఉందనుకోండి ఉంచేవచ్చేమో, మరి నేనైతే అట్లా చేశాను. ఇవి తీసేసాను. ఇవి తీసేసి ఉడికినాక అప్పుడు తీసాను. అవి తీస్తామని ఈ ముందు పక్కకు తీసుకున్నాను ప్లేట్లోకి. అంటే ఈ పిండి కలిపిన బౌల్లోకి తీసుకున్నాను, ఎందుకంటే తినేస్తారు పిల్లలు. ఎలా వస్తుందని కంగారు అయితే వచ్చింది, కానీ చాలా బాగా వచ్చింది. చివరి వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ విజిట్ చేయండి. పూజ వీడియోస్ కూడా ఉన్నాయి, తర్వాత పిల్లల డ్రాయింగ్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయి. మన స్వీట్ షాప్లో వచ్చినట్టు నేనే షాక్ అయిపోయాను. అంటే ఇలాంటి స్వీట్స్ మనం ఇంట్లో చేయం కదా ఎక్కువ. ఎప్పుడు గులాబ్ జామ్ ఎక్కువ చేస్తాం కామన్గా అందరూ, తక్కువ ఇలాంటివి. మనం ఒక్కరిగా చేసుకోవచ్చు, ఎవరు హెల్ప్ కూడా అక్కర్లేదు ఇలాంటి స్వీట్స్ చేసేటప్పుడు. అంటే చాలా ఈజీగా ఉంది. పిండి మరీ గట్టిగా కలిపి అక్కర్లేదు, అలాగే రౌండ్గా రావాల్సిన లేదు కూడా. మనం ఉన్న చుట్టూ పగుళ్ళు ఉన్నా పర్లేదు, ఆ ఉంటేనే చక్కగా లేయర్స్కి వస్తుంది బాద్షా. ఇదిగోండి, ఇది సెకండ్ వాయి. ఇది కూడా బాగా వేగుతుంది. ఇంకా ఫస్ట్ వాయి కంటే ఇది ఇంకా బాగా షేప్ వచ్చిందేమో అనిపించింది నాకు. అంటే ఫస్ట్ వాయి అప్పుడే చేయడం కదా, ఈ సెకండ్ వాయి కొద్దిగా అనిపించింది బాగా వచ్చినట్టున్నాయని. ఒక 25-26 వచ్చాయండి చక్కగా. ఇంకా చిన్న సైజ్ చేసుకుంటే ఇంకా బాగా వచ్చింది. అయితే ఎక్కువసేపు చేయలేం కదా, వీడియో కోసమైనా ఎక్కువ చేసేసాను నేను. 1/2 కేజీ పెట్టేసాను, కొద్దిగా అయితే సరిపోను. పిల్లలు 2-3 రోజులు చక్కగా తింటారు కదా. అయితే ఈ డిఫరెన్స్ చూపించడానికి నేను 2 కలపలేదు. అంటే సెకండ్ టైం వేసి ఇంకా ఎక్కువసేపు ఉంచాను. ఇంకొంచెం తెలిసిందే, ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది. లోపలంతా ఉడికింది కానీ కలర్ మనకు కొంచెం డిఫరెన్స్ అనమాట. అది లైట్ కలర్, ఇది డార్క్ కలర్. చూసారా, ఇది లైట్గా ఉన్నది ఫస్ట్ వాయి, సెకండ్ వాయి కొద్దిగా డార్క్ ఉంది. చూసారా, అంతే. అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.